రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత 2 నెలలుగా జీతాలు లేవని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల మాలలు వేసి వారి విగ్రహాలకు మెమరాండం అందజేశారు. ఆగస్టు నెల మరియు సెప్టెంబర్ నెల 2 నెలల బడ్జెట్ విడుదల చేయాలని, అదేవిధంగా ఒకేసారి వార్షిక బడ్జెట్ను విడుదల చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ మహమ్మద్ రఫీ మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు బాబర్, లక్ష్మణ, మన్సూరు, వీరస్వామి, వీరభద్రయ్య, గాదిలింగ, యూటీఎఫ్ ప్రెసిడెంట్ ఖాసిం మరియు ఎస్టీయూ ప్రెసిడెంట్ అశ్విని కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా లోకుగా చూసుకుంటూ పనులు చేయించుకుంటూ ఈ విద్యాశాఖలో కీలక పాత్రలు పోషించేటువంటి ఎంఆర్సీ సిబ్బందికి గురించి వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా, అదేవిధంగా సమ్మె కాలంలో 22 రోజుల కాలపు జీతం విద్యాశాఖ మంత్రి వర్యులు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు సార్ గారు సమ్మె కాలపు జీతం కూడా అది వేయకుండా దాటుతూ వస్తున్నారు. మా యొక్క చిన్న కుటుంబాలు జీతం లేకపోతే మాకు పూట గడవదు. మేము ఏ పని చేయలేని పరిస్థితిలో గత 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుండి చాలి జీతాలు